హాయ్ అండి అందరికీ. హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా కట్ చేయాలో నేను చిన్న టిప్ అనేది చెప్తానండి. అయితే క్లాత్ని ఈ విధంగా 4 మడతల కింద ముందుగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి చేతి పొడవు 5 ఇంచులు ఉందండి. 5 ఇంచులు చేతి పొడవు తీసుకొని అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ తిప్పే దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ముందుగా మనము ఇలా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలిచేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచులో సగభాగం 8 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా పై వైపున మనం 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసాము, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ లూజ్ వరకు ఒక లైన్ అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అక్కడ మనం 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉంచేసి మనం 2వ ఇంచ్ దగ్గర మార్కింగ్ ఇంకొకటి చేసుకున్నాం కదా, ఆ 2వ ఇంచ్ దగ్గర కొద్దిగా కర్వ్ తిప్పేసుకొని హ్యాండ్లోకి కలిపేసుకొని ఇలా నీట్గా కర్వ్ తిప్పేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే ఈ విధంగా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి మిగిలిన దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ అయితే డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ లోతు సరిపోతుందండి, మనకు చిన్న హ్యాండే కాబట్టి 1/2 ఇంచ్ వరకు తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు వాళ్ళకి అయితే 3/4 ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.